ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం హెబ్రీ పత్రిక 6 అధ్యాయం 14 రాయబడినట్టుగా, నేను నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయంగా విస్తరింపచేసేదను. దేవుడు మనల్ని ఆశీర్వదించి విస్తరింపచేస్తాడంట. అబ్రహాంను ఆశీర్వదించి తన యొక్క ఒక కుమారునిచ్చి, ఆ కుమారుడి ద్వారా అనేకమైనటువంటి జనాంగంగా ఆ కుమారుణ్ణి నేను విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడనమాట. ఆ రీతిగానే చేశాడు. ఆర్థికంగా విస్తరింపజేశాడు, ఐశ్వర్యంగా, తండ్రి ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అన్ని విషయాల్లో ఆయనని విస్తరింపచేశాడనమాట. ఒక్క కుమారుణ్ణే ఇచ్చాడు, కానీ తన తదనంతరం అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆ కుమారుడికి తన జీవితంలో ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. ఈరోజు నిన్ను నన్ను కూడా అని అంటున్నాడు, నేను నిన్ను విస్తరింపచేస్తాను. ఏ విషయంలో నువ్వు తక్కువగా ఉన్నావో, ఏ విషయంలో కొదువుగా ఉన్నావు, అబ్రహాం సంతానం లేకుండా ఉన్నాడు, ఆయన అంటున్నాడు, నీ సంతానం నేను విస్తారంగా ఇస్తాను, విస్తరింపచేస్తానన్నాడు. తక్కువగా ఉన్న దాన్ని నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలుగా మారుస్తాను. ఉద్యోగం లేకుండా ఉన్నావా, ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నావా, దాని విషయంలో నేను బహు విస్తారంగా నిన్ను ఉంచుతాను. ఆరోగ్యపరంగా లేదా, దేవుడు బహు విస్తారమైన ఆరోగ్యం ఇస్తాను అంటున్నాడు అనమాట. నిజమే. ఏ కాపుదల కంచె లేకుండా భయంకరమైనటువంటి అనాథలా ఉన్నావా, విస్తారంగా నిన్ను ప్రేమించేవారు అధికంగా ఉండేలాగా దేవుడు నిన్ను చేస్తాను అంటున్నాడు. ఎన్ని ఆలోచనలతో, ఎన్నో భయంకరమైన నష్టాలతో ఉన్నావా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా, మానసికంగా, ఆత్మీయంగా ఏది లోటుగా ఉందో ఈరోజు నేను విస్తరింపచేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి భయపడొద్దు, మనం ఆశీర్వాదకరంగా మారుదాం. దేవుడంటి కృపలోకి నిన్ను నన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మా కుటుంబాలను మరొకసారి దీవించండి, ఆయన ఆశీర్వదించండి. నీ కృప వెంబడి కృపతో నింపమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. నీ సమాధానం, సంతోషం, నెమ్మది, కాపుదల మాకు దయచేయండి ప్రభా. ఆర్థికపరమైన ఆశీర్వాదములతో నింపండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప దేవ, నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, ఆరోగ్యం ఇచ్చిన కాపుదలను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. రెండంతల ఆత్మతో నింపండి ప్రభా. నువ్వు విస్తారంగా ఇస్తానన్నావు, విస్తారంగా పొందుకునే కృపను మాకు దయచేయండి ఆయన. ఏసే అతి శ్రేష్ఠ నామంలోని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.